దశరథ సుమిత్రని తీసుకొని కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్రను వెళ్ళు సుమిత్ర అని చెప్పేసి అయితే కాంచన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర కాంచన దగ్గరికి వెళ్ళి, వదిన, నా ఇంట్లో శుభకార్యం జరగబోతుంది, నువ్వే మొదటి ముత్తైదువ్వి, నువ్వే నా కూతురి తల మీద అక్షింతలు జల్లి ఆశీర్వదించాలి అని చెప్పేసి అయితే తనని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, అవును వదిన, నువ్వు ఎలాగైనా సరే తప్పకుండా రావాలి, నిన్నే నేను మొట్టమొదటిసారిగా పిలుస్తున్నాను, నువ్వు నా ఇంటి ఆడపడుచువు కాబట్టి నువ్వు ముందుగానే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ తనకు బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కాంచన కూడా సుమిత్రకు బొట్టు పెట్టి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే చాలా సంతోషంగా అక్కడ ఉన్న చీరని, బట్టల్ని అన్నింటినీ అయితే తన చేతిలో తాంబూలాన్ని పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కాంచన అది తీసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, మీ అన్నయ్య నీకోసమనే స్వయంగా ఈ పట్టు చీరని ఎంచి మరీ తీసుకొని వచ్చారు, నువ్వు ఇదే కట్టుకొని అక్కడికి రావాలి, నువ్వు తప్పకుండా రావాలి, లేదంటే ఆ ఎంగేజ్మెంట్ సరిగ్గా సంపూర్ణం అవ్వదు, జరగదు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప, కార్తీక్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం, అవును చెల్లి, నువ్వు ఎలాగైనా సరే మన ఇంటికి రావాలి, నువ్వు వస్తేనే మన ఇంటికి కళ వస్తుంది అని చెప్పేసి అయితే తన చెల్లిని కూడా ఆహ్వానిస్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న కాంచన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీపని పిలిచి, అమ్మ దీప, నువ్వు ఈ ఇంటి కోడలివి కదా, అదే నా ఇంటి కోడలివి కదా, మరి నువ్వు మా వదినికి బొట్టు పెట్టాలి కదా, బొట్టు పెట్టమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి వదిన ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న కాంచన మాత్రం, అవును దీప, నువ్వు నా ఇంటి కోడలివి కదా, మరి నా ఇంటి నాకు మా వదిన వచ్చింది, నువ్వు బొట్టు పెట్టాలి కదా, రా బొట్టు పెట్టు అని చెప్పేసి అయితే సుమిత్రను చూసి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న సుమిత్ర ఏమీ మౌనంగా చూస్తూ ఉంటుంది.